హాయ్ అండి, నమస్తే. ఎక్కువగా మసాలాలు, గ్రావీలు అలాగే ఆయిల్స్ ఉంటేనే కర్రీస్ టేస్ట్గా వస్తాయా? అలా ఏం కాదు. ఈ చనా మసాలా అయితే చేయడం కోసం మనం ఎటువంటి గ్రావీలు వాడం. కొద్దిగా ఆయిల్ మసాలాతో ఇది మనకు ప్రిపేర్ అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేనికైనా సూపర్ కాంబినేషన్. మీరు తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే ముందుగా ఓవర్ నైట్ ఇలాగా బెంగాల్ గ్రామ్ని సోక్ చేసుకోండి. మనం ప్రెస్ చేస్తే ఇలా బ్రేక్ అవ్వాలి. అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ. ఇప్పుడు 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఈ బెంగాల్ గ్రామ్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని పొటాటోని ఇందులో వేసేసుకోండి. మరి చిన్న ముక్కల్లా కట్ చేయొద్దు, ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా సాల్టు అలాగే పసుపు, 1 కప్పు వరకు వాటర్ని వేయండి. ఎక్కువ వాటర్ వేయొద్దండి, మనం ఇదే వాటర్తో కర్రీని ప్రిపేర్ చేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. చూడండి, మనకి పొటాటో మెత్తగా ఉడికిపోయింది, అలాగే శనగలు కూడా చక్కగా మ్యాష్ అయిపోతున్నాయంటే బాగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ని వేయండి. ఇలా వేసిన తర్వాత ఓల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి కొద్దిగా చిల్లీ మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే కర్రీ లీవ్స్ ఇవి వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు చిన్న ముక్కలా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ అలాగే టమాటాను కూడా వేసేసి వీటన్నిటిలోంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. మనకి ఫ్రై చేస్తే చక్కగా వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ మనం శనగలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. కొద్దిగా కారం అలాగే ధనియాలు, జీలకర్ర పౌడర్, కొద్దిగా గరం మసాలాని వేసేసి ఒకసారి వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత వాటర్ ఏమి వేయొద్దండి, మూత పెట్టుకొని ఇవన్నీ చక్కగా మెత్తగా మగ్గిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి. మనకి ఇవి చూడండి చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొటాటో అలాగే శనగల్ని ఆ వాటర్తో సహా వేయండి. పొటాటోని కొద్దిగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేయండి. ఇలా చక్కగా కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర కాడలను వేసేసుకొని వీటి మీద మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ ఈ పొటాటో అలాగే శనగలకు పట్టేంత వరకు ఉడికించుకోండి. జస్ట్ 5 to 7 minutes అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి మెత్తగా దగ్గరగా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, దీంట్లో మనం ఎటువంటి గ్రావీలు వాడలేదు, అలాగే ఆయిల్ ఎక్కువ లేదు, మసాలాలు కూడా పెద్దగా ఏమీ మనం వాడలేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని బౌల్లోకి తీసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా అందరూ ఎంజాయ్ చేసే విధంగా మనకి చనా మసాలా అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీరు చూసారు కదా, మీకు ఇది నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందన్నది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.